మేడ్చల్ జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 25లో 1985లో ఏర్పాటైన జీపీ లేఅవుట్లో తాము కొన్న ప్లాట్లను కబ్జాకు గురిచేశారని ఆరోపిస్తూ ప్లాట్స్ వద్ద ఓనర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్లాట్లు కొనుగోలు చేశామని వారు చెబుతున్నారు. కబ్జాదారులు ప్లాట్స్ వద్ద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఎవరైనా వస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటున్నారు. కబ్జా బాగోతంపై పోలీసులు కూడా సరిగ్గా స్పందించడం లేదని వాపోతున్నారు. కబ్జా చేసిన భూమితో ఐడీబీఐ బ్యాంకులో లోన్ తీసుకున్నారని చెబుతున్నారు. ఆ భూమిని బ్యాంక్ అధికారులు వేలం వేయడానికి సిద్ధపడుతూ పేపర్లలో నోటీసులు కూడా ఇచ్చారంటున్నారు. కబ్జా కోరులపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో మెయిల్ కల్ప్రిట్ శ్రీనివాసరావు అండ్ బాలగౌడు, సునీల్ చౌదరి, శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఏం చేశారు, ఐడిబిఐ బ్యాంకుకి పెట్టి 12 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ప్లాట్లలోకి రానియట్లేదు. పోలీసు వాళ్ళని కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము 1 year బ్యాక్ ఇక్కడ మేమంతా ప్లాట్లలో ఎవరి ప్లాట్లకి వాళ్ళు దారిగోడలు పెట్టుకుంటే నైట్ మొత్తం డిమాలిష్ చేశారు. దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళతోటి మీటింగ్లు ఏర్పాటు చేశారు. వాళ్ళతోటి మీరు కలిసిపోమని చెప్తున్నారు. మేము ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే జీపులు వచ్చి పోలీస్ వ్యాన్లు వచ్చి ఆపేస్తున్నాయి. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేందో అర్థం కావట్లేదని ఇదే విషయాన్ని క్షుణ్ణంగా ఫోటోలతో పాటు పేపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో పాటు ఏసీపీ గారికి, డీసీపీ గారికి, సిపి గారికి, హ్యూమన్ రైట్ కమిషన్ గారికి, డీజీపీ గారికి ప్రతి ఒక్కరికి రిజిస్టర్ పోస్టర్ ద్వారా అందరికీ లెటర్లు అందజేసినాము. ఆఫ్టర్ లేఅవుట్ కూడా 3 సార్లు వాళ్ళు అమ్మారు లేఅవుట్స్. మరి ఈ 3 సార్లు అమ్మిన వాటిని ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడకుండా బ్యాంకు వాళ్ళు కరప్షన్ అయ్యి పొల్యూడ్ అయ్యి మరి లోన్స్ ఎలా ఇచ్చారు ఏంటి తెలియదు. నెక్స్ట్ ఆ లోన్ ఇచ్చిన అతన్ని కూడా, లోన్ తీసుకున్న అతన్ని కూడా చంపేసి బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసి, అది ఆంజనేయుల రాజు అతను భీమవరంలో చేపల చెరువులో చంపారు అతన్ని. దీని వెనక పెద్ద ముఠా ఉన్నది, ఎవరో మరి చాలా పెద్ద శక్తి ఉన్నది. లోన్ తీసుకున్న వ్యక్తిని చంపేసి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇప్పుడు ఇదంతా మరి ఏంటో మమ్మల్ని అయితే చాలా థ్రెటనింగ్ చేస్తున్నారు.